హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వర్క్ చేస్తున్న ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఇజ్రాయెల్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్, హోలీ ప్లేసెస్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. సో ఇది నా రూమ్ నుంచి వ్యూ అన్నమాట బయటికి. సో ఈ పెయింటింగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదేంటో చూద్దాం ఒకసారి. సరే, ఇదే వ్లాగ్ చేస్తా ఈరోజు. సో ఏదైతే పెయింటింగ్లో ఉందో ఆ లొకేషన్కి అయితే వచ్చేసాం మనం. ఈ వైఎంసిఏ లొకేషన్ జెరూసలేంలో ఉంది. వైఎంసిఏ వాళ్ళ ద్వారానే ఆపరేట్ చేయబడుతుంది. ఇదంతా కూడా కెపాసిటీ వచ్చేసి 6,000 పీపుల్. సో చుట్టూ కూడా గార్డెన్ ఉంటుంది దీనికి సరౌండింగ్స్ మొత్తం. సో ఫస్ట్ ఇది ఫుట్బాల్ స్టేడియంగా ఉండేది. 1928 వరకు ఇది ఫుట్బాల్ స్టేడియంగా ఉంది. తర్వాత దీన్ని యంగ్ మెన్స్ క్రిస్టియన్ అకాడమీ బిల్డ్ చేసి 1933లో ఓపెన్ చేశారు. ఇజ్రాయెల్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ వాయిస్ ఆఫ్ ఇజ్రాయెల్ రేడియో స్టేషన్. సో వైఎంసిఏ ఆడిటోరియం నుంచే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఈ వైఎంసిఏలో మొత్తం 64 హోటల్ రూమ్స్ అండ్ కాన్ఫరెన్స్ రూమ్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ అండ్ 2 లార్జ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ and Olympic size swimming pool and full training room and exercise missions and yoga studio, multiple places for dance for male and females. ఇది వైఎంసిఏకి ఆపోజిట్లో ఉన్న కింగ్ డేవిడ్ హోటల్. సో ఇజ్రాయెల్లోనే మోర్ ఎక్స్పెన్సివ్ హోటల్ అన్నమాట ఇది. నేను ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను మీట్ అయిన అరబిక్ ఫ్రెండ్స్. బట్ ఈ వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తుంది అయితే ఈ అబ్బాయే. నైన్టీన్ 1933 నుంచి కూడా సో జెరూసలేం ల్యాండ్మార్క్గా ఈ వైఎంసిఏ అప్పటి నుంచి ల్యాండ్మార్క్గానే ఉంది. జెరూసలేం ఇంటర్నేషనల్ వైఎంసిఏ అంటారు దీన్ని అయితే.
జెరూసలేంలో ఉన్న ఈ వైఎంసిఏని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫెసిలిటీ హాల్గా ఉండేది. స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫస్ట్ ఇండోర్ వుడెన్ ఫ్లోర్ బాస్కెట్బాల్ కోర్ట్ని వైఎంసిఏలోనే ఓపెన్ చేశారు. అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 18కి ఈ వైఎంసిఏ ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. సో ఆ ఈవెంట్కి ప్రపంచంలో ఉన్న యంగ్ మెన్స్ క్రిస్టియన్ అకాడమీ వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఈవెంట్కి. 1967లో జరిగిన వార్లో ఈ వైఎంసిఏని టెంపరీ హెడ్ క్వార్టర్గా యూజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఏదైతే ఈ వైఎంసిఏ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అకాడమీ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే జూయిష్, అరబిక్ అండ్ క్రిస్టియన్స్ కలిసి ఉండడానికి అండ్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, సో స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలిసి ఉండడానికి బిల్డ్ చేసిన వన్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ ఇజ్రాయెల్. నేను వీడియో తీస్తున్న టైంకి ఇక్కడ ఫోటోషూట్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ వైఎంసిఏని హిస్టారిక్ బిల్డింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ జెరూసలేం అని కూడా పిలిచేవారు అప్పట్లో. ఎవరైతే ఈ బిల్డింగ్ని ఆర్కిటెక్ట్ చేసిన హార్మన్, ఎవరైతే ఈ బిల్డింగ్ని డిజైన్ చేసి బిల్డ్ చేసినటువంటి మిస్టర్ హార్మన్. సో ఇది జెరూసలేంలో పీస్ ఆఫ్ ప్లేస్గా ఉండాలి అండ్ జెరూసలేం ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా పర్టికులర్గా డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే బిల్డింగ్ పైన ఉన్న డోమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్లో ఫుల్ వీడియోలో నేను మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. పైనుంచి వ్యూ ఎలా ఉన్నది కూడా చూపిస్తాను. ఈ వైఎంసిఏలో మెంబర్షిప్స్గా ఉన్నటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్ అండ్ జూయిష్ వాళ్ళ 2003 వరకు మెంబర్షిప్స్ ఇలా ఉన్నాయి. 62.5% జూయిష్, 19.5% ముస్లిం, 18% క్రిస్టియన్. ఈ వైఎంసిఏకి మెంబర్షిప్స్లో ఉన్న వాళ్ళు పర్సంటేజ్ ఇలా ఉంది. 1933 నుంచి కూడా జెరూసలేంలోనే పెద్దది అండ్ ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్గా ఈ వైఎంసిఏ ఇప్పటికీ ఈరోజు కూడా అలానే ఉంది. ఈ వైఎంసిఏ చూడడానికి బిల్డింగ్లో ఉన్న ఈ బిల్డింగ్ చాలా హిస్టరీ ఉంది. సో ఈ బిల్డింగ్ని డిజైన్ చేసింది సేమ్ ఆర్కిటెక్ట్ ఎవరైతే యుఎస్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని డిజైన్ చేశారో సేమ్ పర్సన్ దీన్ని కూడా డిజైన్ చేశారు. ఈ వైఎంసిఏకి ఆపోజిట్లోనే కింగ్ డేవిడ్ హోటల్ ఉంటుంది. ఇజ్రాయెల్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్లో ఇదొకటి. ఈ వైఎంసిఏ బిల్డింగ్ మొత్తం 12 విండోస్ అండ్ 12 డోర్స్ ఉంటాయి. సో ఎందుకని 12 ఉన్నాయనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో జెరూసలేం ఇలా ఉండేది. సో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా అప్పటివి. పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిషన్గా లాబీలో పెట్టారు. ఎంట్రన్స్ లాబీలోనే ఉంటాయి ఇవన్నీ కూడా.
ప్రతి డిజైన్ కూడా యూనిక్గా ఉంది ఇక్కడ. రంజాన్ కరీం. సో రంజాన్ లాస్ట్ డే ఈరోజు నేను షూట్ చేస్తున్న రోజైతే. ఈ వైఎంసిఏలో ఉన్న రెస్టారెంట్ ఎంట్రన్స్ రిసెప్షన్ ఇదైతే. ఇవైతే ట్రస్ట్ కోసం వేసిన డాలర్స్ అండ్ షెకెల్స్ ఇవి. ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఇక్కడ ఇజ్రాయలీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇజ్రాయలీ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవ్రీడే బఫేలో పెడతారు. అండ్ లంచ్ యూజువల్లీ ఇజ్రాయలీ ఫుడ్సే ఉంటాయి. ఇజ్రాయెల్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా డెలిషియస్గా ఉంటాయి. సో వాటిలో ఇవి కొన్ని సలాడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సలాడ్స్ కూడా చాలా వెరైటీ సలాడ్స్ ఉన్నాయి ఇందులో. సింపుల్గా 120 షెకెల్ తీసుకున్నారు అంతే. బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ అదైతే. మళ్ళీ వెళ్తే బాగుండదని ఒకసారి తెచ్చిపెట్టుకున్నాను.
థ్రెడ్స్. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి అన్ని వెరైటీస్ కూడా ప్లేట్లో సర్దేశా. సో షూట్ అయితే ఇదే. అతని కెమెరామెన్, ఇక్కడ ఉన్న ఆమె మోడల్ అన్నమాట. సో నేను మార్నింగ్ నుంచి ఇది జరుగుతూనే ఉంది షూట్. ఈ మోడల్ ఆ కెమెరామెన్తో పాటు నాకు కూడా స్టిల్స్ ఇస్తుంది ఫొటోస్ తీస్తున్నానని. కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, సో చేంజ్ చేద్దామని కొత్త బ్యాటరీ వేసి మరి షూటింగ్ మొదలెట్టాకనండి. ఇవన్నీ కూడా YMCA సరౌండింగ్స్లో ఉన్న స్ట్రీట్స్ అన్నమాట ఇవి. నిన్న కార్ దగ్గరికి వెళ్తున్నా నడుచుకొని. సో ఇప్పుడు ఎవరో సైకిల్ మీద వెళ్తున్నాడు. సో అది బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్ అది. వీడియో స్టార్టింగ్లో ఏదైతే మీరు చూసిన పెయింటింగ్ ఉందో, సో ఆ పెయింటింగ్ ఫోటో అనేది ఇక్కడ నుంచి తీసిన ఫోటోని పెయింట్ చేసినారన్నమాట. సో ఇది యాక్చువల్ లుక్ అయితే కనుక ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది YMCA. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అకాడమీ అయితే చాలా బాగుంది. ఇజ్రాయెల్లో విజిట్ చేయవలసిన ప్లేస్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ 3 లాంగ్వేజెస్లో దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు: అరబిక్, ఇంగ్లీష్ అండ్ హీబ్రూ. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని మొత్తం అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది దీంట్లో. In 1933 April. Shalom. You can to take pictures? Yeah. నేను వీడియో షూట్ చేసుకుంటుంటే పక్కన వాళ్ళు ఫోటోస్ తీస్తున్నారు. సో ఐఎమ్ మేకింగ్ వీడియో.
ముగ్గురు ఒకటే ఫ్రేమ్లో కావాలని చెప్పేసి నన్ను ఫొటోస్ తీయమని అనమాట. తీసాను. తోడారబ్బా చెప్పి వెళ్ళిపోయారు. తోడారబ్బా అంటే థ్యాంక్ యూ సో మచ్ అని అర్థం అనమాట. సో హిబ్రూ వర్డ్ అది. వీళ్ళదైతే ఫోటోషూట్ ఇంకా అవ్వలేదు. సో జరుగుతూనే ఉంది. సో ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూసిన పెయింటింగ్ అయితే ఇదే. సో 1933లో ఇలా ఉండేది ఫుట్బాల్ కోర్ట్ అయితే. 2024కి YMCA ఎలా ఉంది. ఇక్కడ దాకా వీడియో చూసుంటే థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ మై నెక్స్ట్ వీడియో.